అందరికీ నమస్కారం. ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు పెన్షన్ విషయమై రాద్ధాంతం చేస్తున్నారు. అయితే వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కనీసం వాళ్ళు పాడి మీద ఉన్నారు, చనిపోవడం సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 151 నుంచి 11కు వచ్చి చచ్చే పరిస్థితులు ఉండి కూడా ఇంకా మేము బతుకున్నాం చెప్పడానికి, ప్రజలకి చూపించడానికి, మొఖాలు చూపించడానికి వస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజల మీద అభిమానం పైన లేదు. ఎందుచేతంటే ఆ రోజు మా నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం 2000 3000 చేసి ఎట్ ఏ టైం ఒక్కసారి 2000 నుంచి 1000 రూపాయలు పెంచి ఈ రోజున ఆ 3000 మాట తప్పని మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మళ్ళీ ఎలక్షన్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచి 4000 చేస్తా ఉన్నారు. అదే 4000 ఇతను చేస్తానని చెప్పి ఆయన పరిస్థితి దిగజారిపోవడం వల్ల 2024లో ఓడిపోయాడు. 2024కు ముందు 19 నుంచి 24 మధ్యలో పెన్షన్లు పెట్టి లిస్టులు తయారు చేసి మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చి అదే లిస్టుని మళ్ళీ మాకు చూపించి ప్రజలకు చూపించి మేము ఇవ్వలేని పని వాళ్ళు చేస్తే మాకు ప్రజలు చీకొడతారనే భయంతో మళ్ళీ మీరు బయటకు వస్తున్నారు. ఎటువంటి సిద్ధాంతాలు మంచివి కావు. మీరు చేతనైతే ఆ రోజులు ఇచ్చి పెన్షన్లు ఇచ్చి రుజువు చేసుకుంటే ఇప్పుడు ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అప్పుడు ఆ పెన్షన్లే కాకుండా మీరు ఆ రోజు చెప్పిన ప్రకారం 3000 నుంచి 4000 చేసి మమ్మల్ని మాకు ఏటేసి గెలిపిస్తే సూపర్ 6 పథకాల్లో కొన్ని పథకాలు పెట్టి అందులో మొట్టమొదటిగా పెన్షన్ 1000 రూపాయలు చేసి పెడతాను. మేలో ఎలక్షన్ అయింది, జూలై వరకు ప్రభుత్వం ఏర్పడలేదు. ఏప్రిల్ మే జూన్ కలిపి ఆ 3000 కలిపి ఈ 3000 ఒక 1000 కలిపి ఆ 4000 3 కలిపి 7000 చేసి ఆ రోజున 7000 ప్రతి ఒక్క మహిళకి కానీ వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఘనత ఎవరిదంటే ఈ నారా చంద్రబాబు నాయుడు గారిది, ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దీన్ని గుర్తించుకోవాలని పత్రికాముఖంగా మీకు చెప్తున్నాను. అలాగే మీరు ఎన్ని తప్పులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎక్కడ చూసినా ఎన్నో రకాలుగా కబ్జాలు చేసిన ఘనత మీది. మేము ప్రజలకి న్యాయమైన పరిపాలన ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు న్యాయబద్ధంగా వెళ్తున్నారు. ఏ రోజైతే ఆ రోజున చంద్రబాబు నాయుడుకి దొంగ అని చెప్పి కబ్జాలు చేశారనో, ఇది చేశారనో, అది చేశారని, కొన్ని కోట్లు తినేశారని చెప్పి ఆ రోజున 53 రోజులు జైల్లో పెడితే అది మనసులో పెట్టుకొని ప్రజలకు చూపించి ఒక్క సీఎంని 73 సంవత్సరాలు దాటిన 76 సంవత్సరాలు దాటిన ఒక ముసలాయిని జైల్లో పెట్టింది ఘనత మీదే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు దేనికి అర్హుడు కావు. అసలు నీకు సిద్ధాంతం అంటూ లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. ఆ రోజున ముద్దులు పెట్టావు, ఈ రోజున గుద్దావు. ఈ 5 సంవత్సరాలు నువ్వు చేసిన నిర్వాహకం ఏంటి? అదే కింద అతని కింద ఉన్న ఈ పారిజాత పుష్పాలే ఈ రోజున ఈ ధర్నాకు వచ్చి రోడ్డు మీదకి ఎక్కారే ఈ పారిజాత పుష్పాల పరిస్థితి. వాడు ఏదైనా 5 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ నేను ఇచ్చావా? నీ జోబులో డబ్బులు తీసి ప్రజలకు తోచావా? ఏ పథకమైనా సరిగ్గా ఇచ్చావా? ఒక్క మాట మీద లేదు. అన్నీ కబ్జాలే, భూ కబ్జాలు, మైనింగ్ కబ్జాలు, ఇసుక లేకుండా చేసావు. ఇప్పుడు అన్నిటికీ ఫ్రీగా ఇసుకిస్తున్నారు. ఏదైతే మేము సూపర్ 6 అన్నాం ప్రతిదీ అంచెలంచెలుగా ఇస్తున్నాం. అది వారవలేక ప్రజలు ఎక్కడైనా చీకొడతారని మేము లేదని పడుకుండిపోయినాం. మరి వైసీపీ నాయకులు మరి లేదు లైఫ్ అని అంటారని మళ్ళీ బయటకు వస్తున్నారు. కానీ ఇక్కడ చీపురుపల్లె వస్తున్నారు తప్ప ఇక్కడికి ఎన్నో జిల్లాలు ఉన్నాయి. అలాగే మన ప్రభుత్వంలో ఎంతమందో ఉన్నారు, ఎన్ని మండలాలు ఉన్నాయి. అలాంటి ఈ విజయనగరం జిల్లాలో 34 మండలాలు ఉంటాయి. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎంతమంది నాయకులు ఉన్నారు? ఆ వైసీపీ నాయకులకు కనబడలేదా? ఈ వైసీపీ నాయకులకే కనబడిందా ఈ లోపం? మీ లోపం మీరే సర్దిద్దుకోవాలా. అలాంటిది మీ లోపం మీరే ఉన్నారు. మీరు లోపాలు చేసి మా మీద రుద్దకండి.
మీకు చేతనైతే అవి ఇచ్చి చూపించాలా. మీరు చేసినవి కాకుండా, మీరు పెట్టినవి కాకుండా మేము కూడా పెట్టాం. అవి ఇవి కలిపి మేము ఇచ్చి చూపిస్తాం. మీలా కాదు, కాంగ్రెస్ నాయకుడు అయితే ఇద్దాం, టీడీపీ అయితే తీసేద్దాం. ఎంతమందిని తీశారు? కనీసం 20 లక్షలు దాటి పెన్షన్లు తీశారు మీ గవర్నమెంట్ వచ్చి. అది మీకు గుర్తులేదా? మీ నాయకుడికి గుర్తులేదా? మీ పెద్ద నాయకుడి కన్నా కింద నాయకులకు గుర్తులేదా? ఇప్పటికైనా మీరు చేసేవలసింది ప్రజల కోసం మంచి పనులు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, మళ్ళీ లెగుస్తారు. లేదంటే ఈ రోజుల్లో ఇంకా మీరు బయటకు వచ్చాం, మా నిజాయితీ చాలా మంచిది, మీరు నిజాయితీ పథకాలు, తెలుగుదేశం నాయకులు దొంగలు, అటువంటి నాయకులు నమ్మొద్దు అని మీరు అనగలిగితే ఇప్పుడు వచ్చిన 11 సీట్లు రాకుండా 0 అయిపోయి ఈ రాష్ట్రాన్ని వదిలిపోయే పరిస్థితి మీ నాయకుడికి వస్తుందని మీ పత్రిక ముఖంగా నేను తెలియజేస్తూ, ఎక్కడైనా చౌకబారు తాలూకా రాజకీయాలు చేయకుండా మంచితనంతో, మానవత్వంతో ప్రజల కోసం మాట్లాడండి. మీ సంపాదన కోసం మాట్లాడక లేదు ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పండి. మీ అభివృద్ధి మా అభివృద్ధి మాట్లాడదాం. మీరు 2004లో మా అభివృద్ధి, 2009లో మీ అభివృద్ధి, ఇప్పుడు 2024 వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాల్లో మీరు చేయలేంది 2004, 2009 మీరు చేయలేంది, అలాగే 2019 కూడా చేయలేంది, ఈ 3, 5, 15 సంవత్సరాలు చేయలేంది, ఈ 5 సంవత్సరాలు చేసి చూపించే పరిస్థితి మా చంద్రబాబు నాయుడు గారికి ఉందని మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.